బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు దక్కాయని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉన్నదని ఆయన అన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎంపీ వి హనుమంతరావుతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని రాములు నాయక్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవడంతో పాటు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్తో ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం చేపట్టినట్లు రాములు నాయక్ వివరించారు. ₹120 కోట్ల కూడా కేటాయించడం జరిగింది. కులగన మొదలైంది. అదే విధంగా ఇతర రాష్ట్రాలను కూడా కులగన చేయాలనేది నా ఉద్దేశం. ఇవాళ రాజ్యాంగం రాసిన దినం కాబట్టి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కు కృతజ్ఞతలు. ఈ రాజ్యాంగాన్ని కాపాడడానికి మేము కూడా ఒక కొత్త ఆలోచన చేశాం. ఎందుకంటే ఢిల్లీలో చలో ఢిల్లీ కాన్స్టిట్యూషన్ మనం కాపాడుకోవాలని ఆలోచన చేశాం. దానికి తప్పనిసరిగా వినోద్ రాజ్ గారు, అదేవిధంగా రాములు నాయక్ గారు, నేను, అదేవిధంగా డి అంటే దళిత్, ఓ అంటే ఓబీసీ, ఎం అంటే మైనార్టీ, ఏ అంటే ఆదివాసీల సభ 1 సెప్టెంబర్కు 1 డిసెంబర్కు రామ్లీలా మైదాన్లో జరుగుతున్నది. ఇవాళ యావత్ భారతదేశంలో ఏ రాజ్యాంగం రాసిందో ఆ రాజ్యాంగాన్ని తిప్పికొట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఎన్డీఏకు సరి అయిన జవాబు చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా రామ్లీలా మైదానికి రండి. తప్పనిసరిగా కులంగాన జరుగుతుంది. అప్పుడే రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి ఏది అంబేద్కర్ అడుగుజాడల్లో, అదేవిధంగా ఇందిరాగాంధీ కూడా భూసంస్కరణ అమలు చేసి దున్నేవాడికే భూమి, బ్యాంకు నేషనలైజ్ చేసిన కుటుంబం. గతంలో కూడా ఏది ఐఐటి, ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే మా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెడితే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఏది ఐఐటీలో ఇంజనీర్ అవుతున్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో అవుతున్నారు. ఇది చేసిన ఘనకార్యం. కానీ నరేంద్ర మోడీ ఓబీసీని కూడా ఇంతవరకు ఏ పని చేయలేదు. బడుగు బలహీన వర్గాలను అణగదొక్కడం, కార్పొరేట్ సెక్టర్ అయినటువంటి అదానీ అంబానీలకు లాభం చేస్తుంది. కాబట్టి మళ్లీ రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అయితే తప్పనిసరిగా ఏది బడుగు బలైన వర్గాల ప్రమోషన్లు వస్తాయి, వాళ్ళ స్థితిగతులు బాగుంటుంది. రాజకీయాలలో కూడా పరిస్థితులు వేరు ఉండే. ఆయన రాసిన రాజ్యాంగంతో ఇవాళ రిజర్వేషన్ దక్కడం, మా అధికారులు గ్రూప్ 1, గ్రూప్ 2, ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్ కావడానికి రాజ్యాంగం ఎంతో దోహదపడింది. ఇవాళ ఈ 15 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఈ రాజ్యాంగానికి అణగదొక్కడానికి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల హక్కులను కాలరాయడానికి ప్రయత్నం చేస్తుంది. 1వ తేదీ డిసెంబర్ 1వ తేదీ డాక్టర్ ఉదిత్ రాజ్ అధ్యక్షతన చాలామంది అక్కడ ఆల్ ఇండియా లెవెల్కించి ఒక ఓబీసీ దోమ ఏదైతే ఉందో, ఇంతకుముందు హనుమంతరావు ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ మెంబర్ చెప్పినట్లు ఆ రోజు మహేష్ రాజ్ ఇక్కడికి తెలంగాణకి ఒక 500 మంది తెలంగాణ ఎక్స్ప్రెస్లో 29, 30 2 రోజులు అక్కడ వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి మళ్ళా ఏం చేయాలి ఈ భారతదేశంలో అని అన్ని రాష్ట్రాలు తిరిగి ఈ రిజర్వేషన్ కాపాడుకోవాలి, 1 రాజ్యాంగం కాపాడుకోవాలి, 2 మూడవది ఈవీఎం మిషన్లు ఈ భారతదేశంకి బయటికి ఇది చేయాలనే ఉద్దేశంతో చిన్న రాష్ట్రాలేమో మాకు అనుకూలంగా ఇస్తున్నారు, పెద్ద రాష్ట్రాలలో మాకు ఏదైతే ఉందో ఇవాళ అమెరికా అటువంటి అగ్రరాజ్యంలో బ్యాలెట్ పేపర్లు ఉన్నాయి. కానీ ఇక్కడ మటుకు బ్యాలెట్ పేపర్ ఇవ్వమంటే బ్యాలెట్ పేపర్ ఇవ్వము అనే పద్ధతుల ప్రజాస్వామ్యానికి కూనీ జరుగుతుంది. మేము వేసే ఓటు ఎక్కడ పోతుందో మాకే తెలియకుండా ఆ బటన్ ఎక్కడ పోతుందో మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నట్లు కనిపిస్తుంది.